మామూలుగా అందరూ కూడా ఈ జపం చేసుకున్న తర్వాత కానీ పూజ చేసిన తర్వాత కానీ ఈ పూజ చేసేటువంటి సాధకులందరూ కూడా అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి అంటూ ఉంటారు. అంటే నేను నీ దాసుడిని తల్లి కాబట్టి నన్ను క్షమించు అని. కానీ మా వంశంలో 12 తరాలుగా శ్రీ విద్యోపాసన ఉన్నది. శ్రీ విద్యోపాసన అంటే శక్త్యోపాసన, అంటే అమ్మవారిని ఉపాసించడం, లలితాంబికని, రాజరాజేశ్వరి దేవిని. ఇలా ఉపాసించేటప్పుడు మేమనేటువంటిది ఏంటంటే అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అని మగపిల్లలు అయినట్లయితే, ఆడవాళ్ళు అయినట్లయితే పుత్రీయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అని. ఏమిటి ఇక్కడ దాసుడు అంటే ఏమిటి తేడా, పుత్రుడు అంటే ఏమిటంటే, దాసుడు మన ఇంట్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు నెలంతా పనిచేసి వెడుతూ ఆ పొట్లపాదలోనో లేదా ఆ సొరపాదలోనో ఉండేటువంటి ఒక సొరకాయను చూసి, అయ్యగారు నాకు ఆ సొరకాయ కావాలంటే తీసుకెళ్ళమని యజమానిస్తాడు. మళ్ళా సొరకాయ కావాలంటే ఇంకో నెల పని చేయాల్సిందే తప్పిస్తే వెంటనే ఇవ్వడు. సేవకుడికి అడిగినప్పుడల్లా ఇవ్వడు. అదే కొడుకు కూతురు అమ్మవారికి, తల్లి పిల్లలు అడిగితేనే అన్నం పెట్టదు, అడక్కపోయినా అన్నం పెడుతుంది, అడక్కపోయినా అన్నీ సమకూరుస్తూ ఉంటుంది. అలాగే మనం కనుక అమ్మవారి యొక్క పిల్లలుగా కనుక మనం పూజించినట్లయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే మనకు కావలసినవన్నీ ఆ తల్లి సమకూరుస్తుంది అన్నమాట. మనం ఏమీ అడగక్కర్లేదు.